బాగుందక్క, చాలా బాగుంది. బాధపడుతుంది కదా అని చూస్తూ ఊరుకుంటే ఈశ్వరి బతుకు బాగుపడుతుందా? బాధపడుతూ చివరికి ఆ బాధ నుంచి బయటికి రాలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలనే కదా మీరంతా ఎదురు చూస్తున్నారు. సుందరి, ఏం మాటలేవి? జరిగింది చిన్న విషయం కాదు మర్చిపోవడానికి. అది మనసులోంచి పోవాలన్నా, జ్ఞాపకాల పొరల్లోంచి తుడిచివేయాలన్నా కాస్త సమయం పడుతుంది. నువ్వు నోరు మూసుకో. అయ్యో, ఇది మరీ బాగుందండి. అక్కడికి ఈశ్వరి ఏదో నా వల్లే బాధపడుతున్నట్టు నన్నంటారేంటి? అవునులేండి, ఈశ్వరి ఎంతసేపు మా అమ్మ ఆశీర్వాదం మంచిది, మా అమ్మ ఆశీర్వదిస్తే ఆకాశం నేల ఏకమైపోతాయని చెప్పి అమ్మ జపం తెగ చేసింది కదా. ఇప్పుడు వాళ్ళమ్మ ఆశీర్వాదం వల్ల ఆ రుద్ర తిరిగొస్తాడని ఈశ్వరి నమ్మినట్టే మీరందరూ కూడా నమ్ముతున్నారా ఏంటి? సుందరి, గాపుతావా? చూడండి, దేవుడు దాని నుదుట ఏం రాశాడో అదే జరుగుతుంది. దయచేసి ఈ మీటింగ్లన్నీ ఇక ఆపండి. ఏంటి తాతయ్య, ఏంటి వీళ్ళ సానుభూతి కబుర్లు? పీటల వరకు వచ్చిన పెళ్ళ ఆగిందంటే ఇక ఈశ్వరి పెళ్లి చేయడం మన వల్ల అవుతుందా చెప్పండి? దాని జాతకం మారిందని భ్రమపడ్డాను, కానీ అది మారని జాతకం, నష్ట జాతకం. ఈశ్వరి, ఏడవకమ్మా. మరొక కొత్త హోటల్కు శ్రీకారం చుడుతున్న రుద్ర నీలకంఠ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆధ్వర్యంలో ఈరోజే మరొక సరికొత్త హోటల్ ప్రారంభం. అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన, సుందరి. ఏంట్రా, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఇందులో ఉన్న న్యూస్ చూస్తే మీరు మామూలుగా అరవడం కాదు, చార్మినార్ ఉలిక్కి పడేలా అరుస్తారు. మీ బిల్డప్ ఆపి విషయం ఏంటో తొందరగా చెప్పండి. రుద్ర మరొక హోటల్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఈరోజే ఓపెనింగు. ఏది ఇలా ఇవ్వు. నిజమే, రుద్ర మరొక హోటల్ ఓపెన్ చేస్తున్నాడు. అదేంటండి, అసలు ఏమయ్యాడో తెలియని రుద్ర హఠాత్తుగా హోటల్ పెట్టడమేంటి? పెళ్ళి ఆపుకొని హోటల్ పెట్టాల్సిన అవసరమేంటి? ఇది నిజం కాదు. అదే నాకు అర్థం కావట్లేదు కామాక్షి. కానీ ఇది నిజం కాకపోతే ఇంత డబ్బు ఖర్చు పెట్టి పేపర్లో యాడ్ ఎందుకు ఇస్తాడు? ఏమో అన్నయ్య,
నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది. బాబాయ్, పెద్దనాన్న, ఇదంతా ఏదో ఫేక్ న్యూస్ లా ఉంది. రుద్ర గారు ఎప్పటికీ ఇలా చేయరు. దయచేసి మీరు దీన్నెవరూ నమ్మద్దు. అక్క, టీవీలోను సోషల్ మీడియాలోను కూడా ఇదే వస్తుంది. రుద్ర గారు మరొక హోటల్ ఓపెన్ చేస్తున్నారంట. అబద్ధం, అంతా అబద్ధం. మమ్మల్ని విడదీయాలి అనుకున్న వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. అబద్ధం ఆ వార్తలది కాదు, ఆ రుద్రనీలకంఠది. ఆ రుద్రనీలకంఠ ఈ గడప తొక్కిన దగ్గర నుంచి మండపం నుంచి వెళ్లిపోయే వరకు మనకి చూపించిన అతని రూపం అబద్ధం. అతను చెప్పిన మాటలన్నీ అబద్ధం. అసలు మన ముందు అతను బతికిన బతుకే అబద్ధం. తాతయ్య, నువ్వు మాట్లాడుకో. పెద్దింటివాడు పెద్ద మనసున్నవాడు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద మోసం చేస్తాడని అనుకోలేదు. మోసమా? మోసమేంటి తాతయ్య? రుద్ర గారు ఎప్పటికీ నన్ను మోసం చేయరు. మీరు రుద్ర గారి గురించి తప్పుగా ఆలోచించకండి. నువ్వింకా ఆ భ్రమలోనే బతకు ఈశ్వరి. పాలరాతి మేడల్లో ఉండేవాళ్ల మనస్తత్వాలు మంచివి కావని, వాళ్ల వ్యక్తిత్వాలు వికృతమైనవని తెలిసి కూడా మీ అందరి మాటలు నమ్మి నేను తప్పు చేశాను. ఆ రోజు ఇల్లు తగలబడినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా మీ అందరికీ? శుభలేఖలు తగలబడ్డాయని మనం అంతా బాధపడుతున్నప్పుడు అప్పుడు ఏం చేశాడో మీకు గుర్తుందా? ఇంత ఇల్లు తగలబడినా ఒక్క శుభలేఖకి నిప్పంటలేదు అన్నాడు. కనీసం మసిబారని కొత్త శుభలేఖల్ని తీసుకొచ్చి మనకి చూపించాడు. అక్కడే మొదలైంది వాడి మోసం. వాడి అబద్ధాలతో, వాడి కళ్ళబొల్లి మాటలతో మన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మొత్తం తల్లకిందులు చేసేశాడు. దయచేసి మీరు ఆవేశపడకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. పొరపాటు ఎక్కడో జరగలేదు, ఎవరో చెయ్యలేదు. మిమ్మల్ని అందరినీ నమ్మి నేను పొరపాటు చేశాను. అదేంటండి అలా అంటున్నారు? మరి ఏమనమంటాం? పడవంత కారేసుకుని వాడు వచ్చినప్పుడే నాకు తెలుసు వాడి బుద్ధి మంచిది కాదని, వాళ్ళ పద్ధతులు గొప్పవి కావు అని. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, కానీ ఏం చేశారు? మంచివాడు అని మంచం వేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు మనల్ని అందరినీ నట్టేట ముంచేసి వెళ్ళిపోయారు. లేదు తాతయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. రుద్ర గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన డబ్బులో పుట్టిన వ్యక్తి అయ్యుండొచ్చు, కానీ డబ్బు కోసం బతుకుతున్న వ్యక్తి కాదు. మనుషులకి, మనసులకి విలువనిచ్చే వ్యక్తి.
ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి. ఆయన ప్రపంచంలో ఎవరిని ప్రేమించనంత నన్ను ప్రేమించారు. అలా ప్రేమించిన వ్యక్తి ఎందుకు వెళ్ళారో, ప్రేమించిన అమ్మాయితో జరిగే పెళ్లిని ఎందుకు వద్దనుకున్నారో పూర్తిగా తెలుసుకోకుండా ఆయన్ని తప్పుపట్టడం కూడా మనకి తగదు తాతయ్య. ఈశ్వరి చెప్పింది నిజం మావయ్య గారు. నిజానిజాలు తెలుసుకోకుండా రుద్ర తప్పు చేస్తున్నాడు అని, తప్పుటడుగులు వేస్తున్నాడని మనం కూడా ఒక నిర్ణయానికి రాకూడదు కదా. పెళ్లి పనులు మొదలుపెట్టింది. చివరికేమైంది? మన బతుకుల్ని రోడ్డున పడేసిందిరా. కాదు తాతయ్య, ఇల్లు ఖాళీ రోడ్డున పడ్డ మన బతుకులకి ఆశ్రయం ఇచ్చింది అక్కడి నుంచే తప్పెట్లు తాళాలు మొదలయ్యాయి. అక్కడి నుంచే మన తప్పటడుగులు మొదలయ్యాయి. లేకపోతే ఆ రుద్రనీలకంఠ చేసిన పనులకి మనందరం బలయ్యే వాళ్ళమే కాదు. లేదు తాతయ్య, రుద్రగారు మనల్ని మోసం చేయరు. నాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి ఒక్కసారి ఆ హోటల్కి వెళ్దాం. రుద్రగారిని కలిసి మాట్లాడదాం. అసలు ఏమైందో కనుక్కుందాం. నువ్వు ఆగేశ్వరి, తను చేసిన పనికి తాడో పేడో తేల్చుకుందాం. పదండి నాన్న. అవునన్నయ్య, నాన్నగారు చెప్పినట్టు వాడు ఖచ్చితంగా మనల్ని మోసం చేశాడు. అది ఈశ్వరికి తెలియాలంటే మనందరం అక్కడికి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. పదండి. అవసరం లేదు. ఎవ్వరూ అవసరం లేదు. నేను ఈశ్వరిని తీసుకెళ్లి నిజానిజాలు తెలుసుకునే వరకు నాకు కూడా నిద్ర పట్టదు. స్వయంగా నేనే వెళ్ళి కనుక్కుంటాను. రుద్రనీలకంఠ ఈ పేరు గురించి హోటల్ రంగంలో ఎక్కువ పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే రుద్రనీలకంఠ సాధించిన విజయాలు అలాంటివి. ఇప్పుడు ఆయనే ఇంకొక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. దాని పేరే మిరపకాయ. ఈ పేరులోనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. రుద్రనీలకంఠ ప్రేమించిన అమ్మాయి ఈశ్వర్ని మిరపకాయ అని పిలుస్తారు. పెళ్లి పీటల వరకు వెళ్లిన వీళ్ళ ప్రేమను పెటాకులు చేసి సడన్ గా ఈ హోటల్ డ్రామాను ఎందుకు స్టార్ట్ చేశారు రుద్రనీలకంఠ అని ఈశ్వరితో పాటు మనందరినీ బుల్డోజర్లో తొలుస్తున్న ప్రశ్న. మేడం, మీరే ఈశ్వర్ గారు కదా? రుద్రనీలకంఠ గారు మిమ్మల్నే ప్రేమిస్తున్నానని, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు మీకు వాగ్దానం చేసినట్టు మా మీడియా వాళ్ళకు కూడా తెలుసు. మరిప్పుడేమైంది? ఎందుకు పెళ్లి చెడిపోయింది?
సడన్ గా ఈ కొత్త హోటల్ డ్రామా ఏంటి? మిరపకాయ రెస్టారెంట్ ఓపెనింగ్ గురించి దేశమంతా మాట్లాడుకునే విధంగా మీరిద్దరు కలిసి చేస్తున్న ప్రమోషన్ ట్రిక్కా ఇది? లేక రుద్ర నీలకంఠ నిజంగానే మిమ్మల్ని మోసం చేశారా? చెప్పండి మేడం, చెప్పండి. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. అది తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అదిగో రుద్రగారు వచ్చారు. సెక్యూరిటీ లోపలికి ఎవరిని రానివ్వద్దు. రుద్ర గారు, ఒక్క నిమిషం ఆగండి. రుద్ర గారు, రుద్ర గారు, రుద్ర గారు, రుద్ర గారు, రుద్ర గారు, రుద్ర గారు, రుద్ర గారు. రుద్ర గారు, నా చుట్టూ జరుగుతున్నది నిజమో అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అందరూ నా చుట్టూ జరుగుతున్నది నిజం అంటున్నారు. రుద్ర నీలకంఠ ఈశ్వర్ని మోసం చేసి తన దారి తను చూసుకుంటున్నారు అంటున్నారు. కనీసం మీరైనా ఇదంతా అవును, ఆఖరికి పెళ్లి మండపంలో అందరి ముందు నా పాదం మీద ముద్దు పెట్టుకుంటూ ఈ ప్రపంచమే నేను అన్నట్టు మాట్లాడారే.
అదంతా అబద్ధమా? చెప్పండి. నన్ను లోపల కదలండి. ఆ రుద్ర నీలకంఠ సంగతి చెప్పాలి. వదలండి. సెక్యూరిటీ. ఏంటి బాబు ఇదంతా?